అయితే ఇప్పుడు తీసుకుని వచ్చినటువంటి ఈ రీసెంట్ రూల్ ప్రకారం ఇక మీద ఎవరైనా కానీ పెళ్లి చేసుకుని ఉన్నా లేదంటే కన్నా పెళ్లి అయిపోయి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే తమ భార్య యొక్క పేరును కన్నా నమోదు చేసుకోవాలి అంటే కన్నా ఇక మీదట మ్యారేజ్ సర్టిఫికెట్ అనేది కంపల్సరీ కాదు అని చెప్పేసి వీళ్ళు మరొక అనౌన్స్మెంట్ కూడా చేశారు ఇక్కడ. అంటే ఇక్కడ మీకు ఎటువంటి సర్టిఫికెట్స్ అన్నది అవసరం లేదు. మరి సర్టిఫికెట్ లేకుండా మరి ఎవరైనా ఎలా చేర్చుకోగలమంటే కనుక వీళ్ళు చెబుతున్నటువంటి లెక్క ప్రకారం మీరు ఎప్పుడైనా కానీ మ్యారేజ్ చేసుకున్నటువంటి సమయంలో మీ యొక్క మీ యొక్క మ్యారేజ్కి సంబంధించినటువంటి ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటోని తీసుకుని వెళ్ళి పాస్పోర్ట్ ఆఫీసులో కనుక ఇచ్చినట్లయితే కనుక మీ భార్య యొక్క పేరు కూడా నమోదు చేస్తామని చెప్పేసి మన విదేశాంగ మంత్రి అయితే చెబుతూ ఉన్నారు. కాబట్టి మీలో ఎవరైనా సరే మీ భార్య యొక్క పేరు నమోదు చేసుకోవాలంటే కనుక ఇప్పట్లో చాలా ఈజీ కాబట్టేసి కంపల్సరీగా ఎక్కించుకోండి మీ యొక్క పాస్పోర్ట్లో. రెడ్ పాస్పోర్ట్ పొందినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే కనుక షారుఖ్ ఖాన్. ఇక కొన్ని దేశాలకి వీసా లేకుండా వెళ్ళిపోవచ్చు, అంతేకాకుండా చెకప్స్ ఉండవు. అంటే ఒక విఐపి లాగా మనం కొన్ని గుళ్ళకైతే వెళ్ళిపోతుంటాం కదా, కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు